ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి హాజరయ్యి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఎంపీ మాగొండి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు దామచల జనార్దన్, బిఎన్ విజయకుమార్, ఎస్పీ ఏఆర్ దామోదర్ తదితరులు బాగున్నారు. కారణం ఏంటంటే ఎవ్రీ మ్యాన్ ఇన్ ఇండియా ఈజ్ ఎ జెంటిల్ మ్యాన్. యొక్క మూల స్థానానికి తీసుకొస్తున్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ జరగబోతుంది. అందరూ దయచేసి లేచి నిలబడాలి. యూనిఫామ్ లో పొందారు. 28 మరి గుడ్ సర్వీస్ పెరేడ్ కమాండర్ గారు వారిని ఆ శకటాన్ని అధిరోహించవలసిందిగా, వారితో పాటు ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి గురజాడ అప్పారావు గారు ఇచ్చారు. మరొక విశేషం ఏంటంటే 1947 నుంచి ఇప్పటి వరకు సభ్య దేశాలు గౌరవనీయులు మాన్యశ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు మంత్రివర్యులు మన జిల్లా ఈస్ట్ ఇండియన్ పోలీస్ బెస్ట్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. బాబు రాజేంద్ర వేడుకలు మనం జరుపుకుంటున్నాము. చక్కగా సమీక్ష కార్యక్రమం జరిగింది. మంత్రివర్యులు మనకు మన పుట్టినరోజు కూడా అప్పుడంటే పసిపాప నుంచి పండు ముసలి వరకు జస్ట్ 1947 అంటారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇండియన్స్ ఎవరైనా హృదయాలు ఉప్పొంగే మన యొక్క స్వాతంత్ర దినోత్సవం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సమక్షంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అమరావతిలో కూడా చక్కగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఇక్కడ రావడం అనేది చాలా ఆనందదాయకం. వారిని మరి వారి యొక్క యోగక్షేమ వారి ముందు యొక్క యోగక్షేమాన్ని అడుగుతూ వారిని సత్కరించనున్నారు. రాగండి రా బాబు అన్న జనార్దన్ మన ముందుకు వస్తుంది TVVSNS లీడ్ డిస్ట్రిక్ట్ చీఫ్ మేనేజర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కలెక్టరేట్ టి రవి సార్ ముగ్గురు తొక్కేస్తారు. లేదు నేను మన దాకా మూడప్పుడు అట్లా అర్థం అలా వెనక మీరు పని చేయండి. కలెక్టరేట్ ఎస్పీ ఆఫీస్లో మరి రిక్వెస్ట్ చేయండి. ఎండాకాలం పరికర కాలిపోతుంది. రిక్వెస్ట్ చేయండి. అక్కడ డిపార్ట్మెంట్ సైడ్ సార్ సైడ్ ఎదురుపోతా కరీమా ఇట్రమ్మా చదువుకుంటున్నావు సార్ ఎక్కడ కొన్నారు మీరు?
నేడు 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, మీడియా ప్రతినిధులకు, ఆడపడుచులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇటీవల పహల్గాం ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి అంజలి ఘటిస్తూ ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిన మన సైనికులకు అభినందనలు తెలియజేస్తున్నాను. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి, సమర్థవంతమైన పాలన సాగించడానికి గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు. పేదరిక నిర్మూలన, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, వనరుల సమర్థ నిర్వహణ, ఈజ్ ఆఫ్ లివింగ్ అనే 4 అంశాలను ప్రధానంగా తీసుకొని ప్రతి నెల 1వ తేదీన పేదల సేవల మన ప్రభుత్వం అని దృఢ నిశ్చయంతో పెన్షన్ లబ్ధిదారులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, 100% వైకల్యం ఉండి మంచానికి లేదా వీల్ చైర్కే పరిమితమైన వారికి 15,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 2,84,966 మంది పెన్షన్ లబ్ధిదారులకు నెలకు 124,90,00,000 రూపాయలు చొప్పున మొత్తం 1,749,72,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్హత కలిగినటువంటి లబ్ధిదారునికి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల చొప్పున జిల్లాలోని మొత్తం 49 గ్యాస్ ఏజెన్సీల ద్వారా ప్రకాశం జిల్లాలో 3,62,067 మందికి సబ్సిడీ అమౌంట్ కింద 30,92,36,039 రూపాయలను వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కుటుంబంలో చదువుతున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున 2,92,898 విద్యార్థులకు తల్లుల ఖాతాలో 439,34,20,000 రూపాయలను తల్లికి వందనం కార్యక్రమ పథకం కింద పాఠశాలలు ప్రారంభమైన రోజులే జమ చేయడం జరిగింది. డిఎస్సి ద్వారా జిల్లాలో 629 ఉపాధ్యాయ పోస్టులని భర్తీ చేయడం పరీక్ష నిర్వహించడం జరిగింది. త్వరలోనే ఆ పోస్టులు భర్తీ చేయడం కూడా జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. 2025-26 సంవత్సరానికి గాను అన్నదాత సుఖీభావ పథకం కింద 2,68,160 రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 5,000 రూపాయలు, పిఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చేటువంటి 2,000 రూపాయలు వెరసి 7,000 రూపాయలను ఒక్కొక్క రైతు ఖాతాలో నిన్న జమ చేయడం జరిగింది. ఈ మొత్తం కూడాను 182,74,00,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. స్త్రీ శక్తి పథకాన్ని, ఉచిత బస్సు పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు విజయవాడలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభించబోతా ఉన్నారు. ఈ పథకం ద్వారా మనం ఆర్టీసీ బస్సుల్లో ప్రతి ఒక్క ఆడపడుచుకి, బాలికలకి, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ కూడా 0 టికెట్ ని ఆధార్ కార్డుతో ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కల్పించబోతున్నారని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గత పరిస్థితులను గుర్తు చేసుకుంటూ విభజక స్మృతి దివస్ పురస్కరించుకొని నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సగ్గం శ్రీనివాస్, పివి శివారెడ్డి, అమరసింహం, ఆశారావు, రాజేష్ వర్మ, భగత్ వినోద్ తదితరులు బాగున్నారు. వచ్చిందా? ఈరోజు మనకి 1947లో ఆగస్టు 14వ తారీఖున పాకిస్తాన్ని, భారతదేశాన్ని వేరువేరుగా స్వాతంత్రం ప్రకటించిన సందర్భంలో ఇదే రోజున మత కలహాలతోటి పాకిస్తాను, భారతదేశాన్ని విడివిడిగా చూస్తూ దాదాపుగా కొన్ని లక్షల మందిని
చంపడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలు అలాగే నాయకులు కానీ ప్రజలు కానీ అనేక రకాలుగా బాధలు పడటం కష్టపడటం జరిగింది. కాబట్టి ఈ రోజున మనం విభజిత్ దివాస్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాము. దీన్ని శాంతియుతంగా జరపాలని చెప్పేసి కేంద్ర పార్టీ ఆదేశాల ప్రకారం ఈ రోజు ఇక్కడ మేము ఒంగోలు ఈ ర్యాలీ చేస్తా ఉన్నాము. ఆ రోజు 1947 ఆగస్టులో పాకిస్తాను, తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాను, భారతదేశం ఇట్లాగా విభజన చేసిన సందర్భంలో అనేక మంది ప్రాణాలు అర్పించిన సందర్భాలు వాళ్ళకి శాంతి కలగాలని ఒక చీకటి రోజుగా ఆ రోజు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఇటువంటి జరగడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఇదంతా చేసి ప్రజలకు తెలియజేయాలని, అలానే ఆ రోజు చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆత్మశాంతి కలగాలని ఈ యొక్క ర్యాలీని శాంతియుతంగా జరుపుతా ఉన్నాం. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, బొత్తల బ్రహ్మానందరెడ్డి, బొట్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. స్థానాన్ని పొందినటువంటి ఘనత పెద్దలు ఇచ్చినటువంటి స్ఫూర్తితో 79వ స్వాతంత్రానికి దక్కింది అనేటటువంటి దాని వాస్తవాన్ని గ్రహించి భవిష్యత్ యువత అంతా కూడా భారత భావుపరులైనటువంటి చిరంజీవి విద్యార్థినులు ప్రతినిధులంతా కూడా రాజ్యాంగ స్ఫూర్తితో నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆనాడు స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఓటు వేసి పాలించేటటువంటి అర్హతను పొందేటటువంటి విధంగా నాయకత్వాన్ని రూపొందించుకునేటటువంటి దానికి పెద్దలు రాజ్యాంగాన్ని నిర్మాణం చేస్తే ఈ రోజు మనం చూస్తున్నాం. शुभ नामे जागे शुभ आशीष मागे राधे तब जय गाथा जय जय मंगल गायक जय हे पादक भाग Oh my God, you know. అవును మధ్యలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ముఖ్య అతిథులు చైర్మన్ ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ వెంకయ్య గారు, బతులు మాధవరెడ్డి గారు, రమణ గారు, మిగిలిన వైఎస్ఆర్సీపీ నాయకులందరితో సమక్షంలో ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. సుమారుగా 200 సంవత్సరాల పైన బ్రిటిష్ వాళ్ళు, తెల్లవాళ్ళు మా దేశాన్ని ఏలి ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టిన తర్వాత ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలు అర్పించి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా స్వతంత్రం వచ్చిన తర్వాత మిగిలిన దేశాలతో పోల్చుకుంటే మన దేశం ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతూనే ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మంది మొట్టమొదటి స్థానంలో ఉంది. సామాజికంగా, ఆర్థికంగా, వ్యవసాయ రంగంలో కానీ, సాంకేతిక పరంగా కానీ, ఇండస్ట్రీ పరంగా కానీ మన దేశం చాలా ముందడుగులో ఉంది. కాబట్టి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు రాష్ట్రం కోసం, దేశం కోసం కృషి చేయాలి. పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మన దేశాన్ని గురించి గుర్తు చేసుకుంటూ వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయి కూడా మన దేశం కోసం ఖర్చు పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన దేశం కోసం మన ఆపరేషన్ సింధూర్లో కూడా ఎంతో మంది సైనికులు ప్రాణాలు అర్పించారు. వాళ్ళకు కూడా జోహార్లు తెలియజేసుకుంటూ మన భారతదేశం కోసం ఎప్పుడు పోరాటం కోసం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కృషి చేసే వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, స్త్రీ శక్తి పథకాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్థానిక ప్రకాశం బస్టాండ్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ, ఎంపీ మాగొంటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, దామచ జనార్దన్ తదితరులు బాగున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం, మెగా డిఎస్సీ పెట్టాం. దుర్మార్గం అంటే 29,000 మంది రైతులు మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ల్యాండ్ రైటింగ్ యాక్ట్ కూడా వదిలిస్తాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం. మీరు ఎవరు దుర్మార్గం అంటే 29,000 మంది రైతులు వంటగదిలో గడిపేవాళ్ళు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, నా తల్లి పడిన కష్టం నా ఆడబిడ్డలు కష్టపడకూడదని మొట్టమొదటిసారిగా దేశంలో దీపం కార్యక్రమం ప్రవేశపెట్టిన పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా, అవునా కాదా అని అడుగుతున్నా. ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీ పిల్లలకు ఇప్పుడే బస్సు ఎక్కాం. బస్సులో నేను ఒక 10 మందితో మాట్లాడాను. 10 మందితో మాట్లాడితే పవన్ కళ్యాణ్ గురువులు మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు, మాధవ్ గారు మాట్లాడారు. అందరూ ఒకటే ఆనందంగా ఉన్నారు. ఈరోజు మాకు 1,500 నుంచి 2,000 రూపాయలు నెలకు భారం తగ్గుతా ఉంది, ఖర్చు తగ్గుతా ఉందని ఆడబిడ్డలు ఆనందపడే పరిస్థితికి వచ్చారు. ఒక పైసా తీసుకోకుండా ఈ ప్రభుత్వం పైన నమ్మకంతో ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు. అలాంటి రాష్ట్రాన్ని చేయాలా లేదా న్యాయం? నాయకులు సమాధానం లేదా చేసి రాజకీయ ముసుగులో తప్పించుకోవాలన్నా వదిలిపెట్టే సమస్య ఉండదు. ప్రజాస్వామ్యంగా ఈ పార్టీ ఉంటుంది, ఎన్డీఏ ఉంటుంది. ఇదే కాదు, మేము 3 పార్టీలు కూడా కష్టపడేది, సంపద సృష్టించేది మీరు, మీ కుటుంబాలు బాగుండాలని. మహిళా మూర్తులందరికీ, మహిళా మనులందరికీ, సోదరీ మనులందరికీ కూడా
ఎన్నికల ముందు ఏవైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ముందుకు వస్తాము. సూపర్ 6 హామీలన్నింటినీ కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. సరిగ్గా పోయిన సంవత్సరం అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం ఆగస్టు 15 నాటికి ఆకాశంలో భాగమైనటువంటి ఆడపడుచుల కోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని స్త్రీ శక్తి పథకం కింద ప్రారంభిస్తున్నాం. ఈ పథకంతో సూపర్ 6లోని 6 సంక్షేమాలు కూడా మనం అమలు చేసుకుంటున్నాం. మొట్టమొదటిది ఎన్టీఆర్ భరోసా పెన్షన్, పేదల సేవలో ప్రభుత్వం పేరుతో ప్రతి నెల 1వ తారీఖునే 4,000, దివ్యాంగులకు 6,000, 10,000, పూర్తిగా మంచంలో ఉన్న 15,000 లెక్కన మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తా ఉన్నాం. రెండవ పథకం అనేటువంటిది దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ని ఆడపడుచులందరికీ అర్హత వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. ఇప్పటికీ 2 సిలిండర్ని వాళ్ళ అమౌంట్ ఇవ్వడం జరిగింది. 3వ సిలిండర్ అమౌంట్ ఇప్పుడు వాళ్ళ ఆ ఖాతాలో జమ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా మనం డిఎస్సి ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. నోటిఫికేషన్ అయిపోయింది. ఆ డిఎస్సికి రిజల్ట్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేట్ జరుగుతుంది. తొందరలోనే నెల రోజుల లోపలే డిఎస్సి ఉద్యోగాలకి అభ్యర్థులకు మనం అపాయింట్మెంట్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. చట్టం రద్దు చేశాం. అదే మనకి ఆ తల్లికుంటే అంతమందికి అన్ని 15,000 లెక్కన ఒకళ్ళు 2, 3, 4, 5 ఎక్కువగా ఉన్నది 6 కూడా ఆ అమౌంట్స్ మనం పిల్లల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈరోజు చూస్తున్నట్టయితే మనం ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని కూడా మనం అమలు చేస్తున్నాం. మత్స్యకార భరోసా, మత్స్యకార సేవలకు ప్రోత్సాహం చేస్తాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. మనం చెప్పినటువంటి విధంగా రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా తమ పుస్తకంలో చెప్పడం జరిగింది. పుస్తకాలు పంపిణీ చేయడం సిద్ధంగా ఉన్నాయి. అన్నీ కూడా చెప్పిన విధంగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు ఈ ఉచిత బస్సు పథకం ద్వారా ప్రయోగాత్మకంగా కూడా చేయడం జరిగింది. మనకున్నటువంటి బస్సుల్లో 5 డిపోల్లో కూడా 484 బస్సుల్లో మన ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మనం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డరీ బస్సు, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసుల బస్సుల్లో ఈ 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఆడపడుతుంది. ఏదైనా ఒక గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, ఈ పాన్ కార్డు కావచ్చు, ఏదైనా ఒక గుర్తింపు. ఇంటర్ స్టేట్ బస్సులు, కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు, చార్టర్డ్ ప్యాకేజ్ టూర్లు, ఈ బస్సులకి ఘాటూడ్ బస్సుల్లో ఈ పథకం వర్తించదు. మనం ఉన్నటువంటి బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 11,449 బస్సులు ఉంటాయి. అందులో 8,458 బస్సులు అంటే సుమారు 74% బస్సుల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మనం కల్పిస్తా ఉన్నాం. ఈ పథకం ద్వారా సుమారుగా 2.62 కోట్ల మంది, 2,62,00,000 మంది ఒంగోలు హైదర్ ఆఫీసర్స్ క్లబ్లో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు గొండవరపు రాఘవ, ఆంజనేయులు, ఈదుపల్లి గురునాథరావు, సివి రెడ్డి, పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
ఎలా వెళ్తావు ఎలా వెళ్తావు जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा हिंदू हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన పూర్వీకులు 1857 నుంచి పోరాటం మొదలు పెడితే 1947లో స్వాతంత్రం వచ్చింది. అంటే 90 సంవత్సరాలు పట్టింది ఫస్ట్ స్వాతంత్ర యుద్ధం స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఇది ఇప్పుడు మనం ఈ స్వేచ్ఛ వాతావరణం మనం అనుభవిస్తున్నామంటే ఇది కేవలం వారి యొక్క కృషి. ఒక భగత్ సింగ్, తర్వాత సుభాష్ చంద్రబోస్, తర్వాత చంద్రశేఖర్ ఆజాద్, ఇంకా రాజ్గురు, అదేవిధంగా మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరినీ స్మరించుకోవడానికి, వాళ్ళ యొక్క జ్ఞాపకాలని గుర్తు చేసుకోవడానికి మనం ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. స్వాతంత్ర దినోత్సవానికి జరుపుకోవటం అనేది మనందరికీ గర్వకారణం. మన ఇప్పుడే సెక్రటరీగా చెప్పినట్టు ఎంతోమంది పెద్దలు వాళ్ళ శ్రమతోటి, కృషితోటి, వాళ్ళ త్యాగాలతోటి సాధించిన ఈ స్వాతంత్రాన్ని మనం ప్రతి ఒక్కరూ పండగ చేసుకోవడం చాలా సంతోషం. ఏదైతే పెద్దలు ఏ ఉద్దేశంతో అయితే స్వాతంత్రం మనం తీసుకొచ్చారో వారి విలువలను కూడా మనం పాటిస్తూ మనం సమాజంలో ఎలాంటి అసమానతలు కానీ రాగద్వేషాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా అందరం ఐకమత్యంతో అందరూ కూడా చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని వారి ఆదేశాన్ని కూడా మనం స్వీకరించుకొని అందరూ హ్యాపీగా ఉండాలని ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా మనిషికి మా ధన్యవాదాలు క్లబ్తో తెలియజేస్తున్నాము. థ్యాంక్స్. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.